అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాల ఉమ్మడి శత్రువు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ 4 దశాబ్దాలుగా ఈ రెండు దేశాలని వణికిస్తున్నాడు ఈ ఖమేనీ. అంటే చాలాసార్లు ఈ రెండు దేశాలకి థ్రెటన్ చేశాడు, మీ మీద బాంబులు వేసేస్తాం, మేము చెప్పింది వినకపోతే బాంబులు వేసేస్తామని థ్రెటన్ చేశాడు. లిటరల్లీ ఇజ్రాయెల్ని అయితే చాలా థ్రెటన్ చేశాడు. ఎట్లా అంటే ఇంకా ఇజ్రాయెల్ ఈ భూమి మీద చాలా తక్కువ రోజులు ఉంటుంది, సో మేము ఇజ్రాయెల్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తాం అని ఈ విధంగా థ్రెటన్ చేసేది. కానీ బాధ ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా వార్ స్టార్ట్ చేసిన మొదటి రోజే ఖమేనీ హత్య చేయబడ్డాడు. ఇది షాకింగ్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక 30-40 ఏండ్ల నుంచి ఈ రెండు కంట్రీస్ మీద పగ తీర్చుకుంటా నేనేదో చూపిస్తా అన్న వ్యక్తి అంత ఈజీగా చనిపోతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బహుశా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసలేకుంటాడు, అంటే వీళ్ళు ఇంత ఈజీగా నన్ను టార్గెట్ చేస్తారు, చంపేస్తారని. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనకు తెలుసు మొసాద్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఆ ప్లానింగ్లో ఖమేనీ హత్య చేయబడ్డాడు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్కి ఆయన థ్రెట్. అందుకు తగ్గట్టుగానే ఆ ఇజ్రాయెల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఈ టెర్రరిస్ట్ గ్రూపులతోటి, లైక్ హమాస్, హిజ్బుల్లా, ఈ గాజాలో ఉన్న ఈ గ్రూప్స్. ఈ టెర్రరిస్ట్ గ్రూపులందరికీ ఇరాన్ ఫండింగ్ చేసేసి ఇజ్రాయెల్ పైన ఎప్పుడు ఒక రకమైన వార్ చేస్తూనే ఉంది. సో ఒకవైపు అమెరికాకి థ్రెట్ చేస్తుంది, మరోవైపు ఇజ్రాయెల్కి ఈ విధంగా థ్రెట్ చేస్తూ ఉంది. అండ్ దీనిలో భాగంగానే 2023లో ఒక దారుణానికి ఒడిగట్టింది ఇరాన్. అంటే ఇరాన్ బ్యాక్ చేసిన గాజాకు చెందిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. అటాక్ చేసి ఆల్మోస్ట్ 1000 మంది వరకు చంపింది. 230-240 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. యుద్ధం అక్కడే స్టార్ట్ అయింది. ఆ యుద్ధము ఇప్పటికీ నడుస్తూనే ఉంది. గాజాలో జనాలకి తిండి కరువైంది, తినడానికి తిండి లేదు, ఎంతోమంది చనిపోయారు. అసలు గాజాలో ఆ ఇళ్ళు చూస్తే మొత్తం కూలిపోయినాయి, ఎక్కడ చూసినా గుట్టలే ఉన్నాయి, భవనాలు లేవు, జనాలకు తిండి లేదు, ఎంతో బాధలో జనాలు బతుకుతున్నారు. అదే సమయంలో ఏదైతే అమెరికాకు ఒక ఒప్పందం ఉండిందో ఆ ఒప్పందాన్ని ఇరాన్ అధిగమించింది అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పైన అటాక్ చేసినాయి. ఆ ఒప్పందం ఏంటి అంటే ఇరాన్ చాలా రోజుల నుంచి అణు కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళు అణుబాంబు తయారు చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ అందుకు అమెరికా, ఇజ్రాయిల్ వ్యతిరేకం. ఇజ్రాయిల్ అయితే పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే వీళ్ళు ఇరాన్ సుప్రీం లీడరు చాలా రోజులుగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఈ ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయెల్ లేకుండా చేస్తామని. ఒకవేళ ఈ అణు కార్యక్రమం పూర్తయితే ఫస్ట్ ఆ బాంబు పడేది ఇజ్రాయెల్ మీదనే అని చెప్పేసి ఇజ్రాయెల్కు భయం. అలాగే అమెరికాకు ఇంకో ఇష్యూ ఉంది. అంటే అమెరికా చెప్తున్నది ఇజ్రాయెల్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, బ్యాక్ చేస్తున్నామని. కానీ అమెరికా మెయిన్ థింగ్ ఇది కాదు. అమెరికా మెయిన్ థింగ్ ఆయిల్ పైన పట్టు సాధించడం. ఇరాన్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి. సో అమెరికాకు ఇరాను ఆ ఆయిల్స్ పైన పట్టు ఇస్తలేదు. అమెరికా చెప్పే ఏ విషయాలను ఇరాన్ అంగీకరిస్తలేదు. ముఖ్యంగా ఖమేనీ ప్రతి విషయానికి వ్యతిరేకంగానే ఉన్నాడు. సో దానికి కోపంతో అమెరికా ఏం చేసిందంటే శాంక్షన్స్ వేస్తుంది. ఇరాన్ మీద శాంక్షన్స్ వేసి ఆ ఇరాన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో చాలా దారుణంగా పడిపోయింది. $1 ఈక్వల్ టు ఐ థింక్ 130,000కు పైగా. $1 130,000 సమానమైంది. అంటే ఇరానియన్ ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో బతుకుతారో మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు శాంక్షన్స్, ఇంకోవైపు ఈ దాడులు. సో ఒబామా ఉన్నప్పుడు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి అంటే ఈ అణు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళము, అట్లాగే ఈ ఇజ్రాయెల్ని కానీ వేరే కంట్రీస్ని కానీ ఇబ్బంది పెట్టే పనులు ఏమి చేయము అనేది ఒక ఒప్పందం అయితే జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని మొదటిసారి
అధ్యక్షుడైనప్పుడే ట్రంప్ వ్యతిరేకించిండు. అది పెద్ద నిలబడే ఒప్పందం కాదు, కేవలం కొన్ని సంవత్సరాలకే ఆ ఒప్పందం ఉంది. తర్వాత మళ్ళీ ఎట్లాగో వీళ్ళు అణు కార్యక్రమాలు చేస్తారు, దానికి కావలసిన ఇంధనం మొత్తం సమకూర్చుకుంటున్నారు. కాబట్టి ఆ ఒప్పందము నేను రద్దు చేస్తున్నా అని చెప్పేసి ట్రంప్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసిండు. అప్పటి నుంచి ఇరాన్ పైన ఇంకా శాంక్షన్స్ పెంచిండు, మామూలు శాంక్షన్స్ కాదు. ఇరాను ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది, కానీ ఆ ఆయిల్స్ నిక్షేపాలు ఇరాన్ దగ్గర ఉండడం వల్ల ఆ ఆయిల్స్ రష్యాకు, చైనాకి పంపించి ఇరాన్ సర్వైవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏం చేస్తుందంటే, ఈ ఇజ్రాయెల్ తోటి థ్రెట్ ఉంది, అమెరికా తోటి థ్రెట్ ఉంది, కాబట్టి వాళ్ళు రక్షణ వ్యవస్థ మీద ఫండ్స్ బాగా వాళ్ళు స్పెండ్ చేసారు. డ్రోన్స్, మిసైల్స్, ఇంకా ఈ ఆయుధాలు చాలా విచ్చలవిడిగా వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు ఇరానియన్స్. ఇప్పుడు ఇన్ని దేశాలు కలిసి అటాక్ చేస్తున్నా కూడా ఇరాను అందుకు వ్యతిరేకంగా పోరాడుతుంది అంటే అందుకు కారణము ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తే. సో ఇక్కడ ఇరాను కేవలము అమెరికాతోటి, ఇజ్రాయెల్ తోటి మాత్రమే కొట్లాడతలేదు. ఇరాను తన మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బెహ్రెయిన్, ఇంకా ఈ దేశాలపైన ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ని అటాక్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ని కాకుండా వీళ్ళని ఎందుకు అటాక్ చేస్తుంది అని చాలామంది క్వశ్చన్. దానికి రీజన్ ఏంటంటే, అమెరికాకు సంబంధించిన ఈ రక్షణ దళాలు ఏవైతే ఆర్మీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, సో ఈ కంట్రీస్లో ఉన్నాయి. ఇరాన్ ఏం చెప్తుంది అంటే, మేము అమెరికా పైన దాడి చేస్తున్నాము అని చెప్తుంది, కానీ వాస్తవానికి దానిపైన కాకుండా చాలా ప్లేస్లలో కూడా దాడి చేస్తుంది ఇరాన్. సో ఇప్పుడు ఈ యుద్ధంలోకి యూకే కూడా ఎంట్రీ అయింది. ఇక్కడ జనాలకి ఇంకో విషయం అర్థం కావడం లేదు. ఏంటి అంటే, ఇరాను ఎందుకు ముస్లిం దేశాలైనా ఈ దేశాల మీద, అంటే దుబాయ్ కానీ, యుఏఈ కానీ, బెహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, వీరిపైన ఎందుకు అటాక్ చేస్తుంది అనేది జనాలకి అర్థం కాని క్వశ్చన్. అయితే రీజన్ ఏంటంటే, ఇరాను షియా కంట్రీ, షియా ముస్లిమ్స్ ఉండే కంట్రీ. మిగతా ఈ కంట్రీస్ సున్నీ ముస్లిమ్స్ ఉండే కంట్రీస్. బేసిక్గా వారికి పడదు. అదేవిధంగా ఈ అరేబియన్ సీ ఏదైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో, ఇరాన్ ఏమంటుంది అది మాది అంటుంది, ఈ దుబాయ్లో ఏమంటారు లేదు అది మావి అంటారు. వీళ్ళకి ఈ ఆయిల్ నిక్షేపాలపైన లొల్లి ఉంది, అలాగే ఈ షియా సున్నీ ఈ లొల్లి ఉంది. సో ఈ విధంగా ఇరాను వాళ్ళ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినా వాళ్ళపైన దాడి చేస్తూ వీళ్ళపైన కూడా దాడి చేస్తుంది. యాక్చువల్గా ఇరాన్ ఈ విధంగా ప్రతిఘటిస్తుంది అని అమెరికా అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఒకరోజు 2 రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అనుకున్నది, కానీ వైట్ హౌసే ఒక ప్రకటన రిలీజ్ చేసింది, ఈ యుద్ధము 2 నుంచి 3 వారాలు జరుగుతుంది అని. అంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది అనేది. అయితే ఇప్పుడు ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్లో చాలామంది ప్రజలు, ఇరానియన్స్ సంతోషంతో డ్యాన్సులు చేస్తున్నారు, రోడ్డు మీద డీజేలతో ఎంజాయ్ చేస్తున్నారు, ఆడవాళ్ళు బురకాలు తీసి పాడేస్తున్నారు. అట్ ద సేమ్ టైము ఇండియాలో మాత్రము కొన్ని వర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, యూపీలో లక్నో, ఢిల్లీ, కొన్ని ప్లేసెస్లో ఖమేనీ చనిపోయినందుకు ర్యాలీలు, ధర్నాలు, ఏడుపులు, పిడబొబ్బులు పెడుతున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఖమేనీ ఆయన అధ్యక్షుడు కంటే ఒక మత గురువు, సరేనా? ఇప్పుడు షియాలకు ఆయన మత గురువు, కాబట్టి మత గురువు చనిపోయిందని ఒకరోజు బాధపడవచ్చు, కానీ ఆ దేశానికి మన దేశానికి 3000 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు 3000 కిలోమీటర్ల అవతలున్న వ్యక్తి చనిపోతే ఇంత బాధపడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ పహల్గామ్లో అటాక్ అయినప్పుడు, హిందువులను చంపినప్పుడు ఎవరైతే ఈ బ్యాచ్ ఉందే ఆ బ్యాచ్ బయటికి రాలేదు, వచ్చి కనీసం చిన్న ధర్నా కాదు, కనీసం క్యాండిల్ ర్యాలీ కూడా చేయలేదు. అలాగే పుల్వామాలో అటాక్ అయినప్పుడు వీళ్ళు రాలేదు. అలాగే 26/11
అటాక్ అయినప్పుడు, ఇండియా మీద పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు వీళ్ళు రాలేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే, మేము ఇండియాలో ఉంటాము, ఇండియా భారత ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ఎంజాయ్ చేస్తాము, కానీ భారతదేశానికి సపోర్ట్ చేయము అని వీరు చెప్పాలనుకుంటున్నారు. భారత ప్రభుత్వము చాలా స్ట్రిక్ట్గా ఆలోచించాలి. ఇప్పుడు ఈ సందర్భంలోనే తెలిసిపోతుంది ఎవడు మనోడు ఎవడు పక్కోడు అని. మన మాజీ ఆర్మీ సిఎస్ గారు ఒక మాట అన్నారు. ఏంటి అంటే, భారతదేశము బయటి శత్రువుల కన్నా ముందు లోపల ఉన్న శత్రువులతోటి కొట్లాడాలి, వీళ్ళని సెటరేట్ చేయాలి, వీళ్ళని సెటరేట్ చేస్తే బయటి శత్రువు లోపలికి రాలేడు అని మాజీ ఆర్మీ చీఫ్ చెప్పిండు. ఇదే దీన్నే అంటారు. ఒకవైపేమో ఇరాన్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంతోషంతో ఎంజాయ్ చేస్తుంటే, ఇంకోవైపేమో ఈ దేశంలో ఉన్న కొందరు వచ్చి ఈ దేశంలో నిరసనలు చేసుకుంటా, మా లీడర్ చచ్చిపోయిందని ఏడ్చుకుంటా నాటకాలు చేస్తున్నారు. ఒకవైపు ఇదే దేశంలో ఉన్న హిందూ ముస్లిం బాయి బాయ్ అని చిన్నప్పటి నుంచి మాకు చెప్పి పెంచి, హిందువులు చచ్చిపోతే దాన్ని మీరు పట్టించుకోరు, డోంట్ కేర్, కనీసం రెస్పాండ్ కూడా గారు. కానీ ఇట్లాంటి వాళ్ళే అటు ఖమేనీ చనిపోతే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆలోచించాలా. ఇంకా హిందూ ముస్లిం బాయి అనుకునే మన బాయిలు ఆలోచించాలా. వాళ్ళు ఎప్పుడో ఒక గోడ కట్టేసుకున్నారు, మనమే ఇంకా లేదు మనోళ్ళే, మనం అందరం ఇది అది అని చెప్పేసి మనమే ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాలు వస్తే. సో అమెరికాకు ఒక కాంక్ష ఉంది. ఏంటి అంటే, నేనే వరల్డ్లో నెంబర్ 1 ఉండాలి, కాబట్టి ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడున్నా వాటిని ఏ విధంగా అయినా నేను చేజిక్కించుకోవాలి. ఇదే ప్రాసెస్లో వెనుజులా అధ్యక్షుడిని మొన్న అరెస్ట్ చేసేసి వెనుజులాని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ప్రపంచంలో చాలా ఆయిల్స్ ఉన్న ప్లేస్ వెనుజులా. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి రీజన్ అదే. ఇక్కడ కూడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ ఆయిల్ రిజర్వ్స్ తీసుకొని ఏదైతే ఈ స్ట్రిప్ ఉందో, ఇండియా, చైనా, మలేషియా ఈ స్ట్రిప్ ఉందో, మనం ఏంటంటే ఆయిల్ మీద ఆధారపడతాం. మన దగ్గర అంత ఆయిల్ ఉండదు. సో ఆయిల్ ఆధారిత దేశాలపైన అమెరికా పై చేయి సాధించాలనుకుంటుంది. అంటే మేము ఆయిల్ తీసుకొని మీకు అమ్ముతాము, ఆయిల్ అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని అమెరికా ప్లాన్ ఇది. అమెరికా ఏం చేసినా స్వార్థం ఉంటుంది, ఆ దేశ స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో చాలామంది సంబరాలు చేసుకుంటున్నారు అంటే అందుకు కారణాలు ఏంటంటే, ఈ ఖమేనీ గారు ఇరాన్ సుప్రీం అయిన తర్వాత చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అమ్మాయిలకు ఎడ్యుకేషను ఎక్కువ ఉండొద్దు, లేదంటే 9 years అయితే అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు అంటే నాన్ ముస్లిమ్స్కి చాలా ఇబ్బంది పెట్టినాడ. ఎప్పుడైతే ఈయన సుప్రీం అయిండో ఆ దేశం నుంచి చాలామంది పారిపోయారు ఇరాన్ నుంచి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, భారతదేశానికి ఎప్పుడు వ్యతిరేకే ఖమేనీ. సిఏఏకి వ్యతిరేకమైన, కాశ్మీర్కి వ్యతిరేకమైన. అంటే ఇప్పుడు కాశ్మీర్ మనం ఇండియాలో కలిపినాము, ఆ కాశ్మీర్ ఆర్టికల్ 360 రివోక్ చేసినాం కదా, మళ్ళీ దానికోసం వ్యతిరేకము. తర్వాత ఎన్ఆర్సీకి వ్యతిరేకము. అండ్ భారతదేశంలో ముస్లింల పైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఏం జరగకుండా ఆయన ట్విట్టర్లో ఇక్కడున్న ముస్లింలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. సో ఆయన చాలా భారతదేశానికి పెద్ద ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలని ఆయన రెచ్చగొట్టిందే తప్పిస్తే భారతదేశానికి ఆయన స్నేహితుడు అనేది ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్ ఎందుకో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. నరేంద్ర మోదీ గారు ఎందుకు కండోలెన్స్ చెప్పలేదు? ఇప్పుడు ఖమేనీని అటు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి హత్య చేస్తే మన పిఎం మోదీ గారు కనీసం కండోలెన్స్ చేయాలి కదా. ఎందుకు చేస్తారు? అవసరం ఏముంది? ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి, ఈ దేశాన్ని అన్ని విధాలుగా అణిచివేయాలని చూసే వ్యక్తి, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో కాశ్మీర్లో ఆ పండిత్స్ అప్పుడు జెనోసైడ్ జరిగినప్పుడు పండిత్స్ని కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఆ బ్యాక్ ఉన్నది ఈ ఖమేనీ గారే. ఇటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు,
అటు టర్కీకి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారు. భారత్కి సంబంధించిన అన్ని విషయాల్లో ఖమేనీ గారు వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఒకవేళ మానవతా దృష్టిలో కండోలెన్స్ చెప్పొచ్చు, కానీ ఒక భారతీయుడిగా కండోలెన్స్ చెప్పే అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఒక ముస్లిమ్స్ 60 దేశాలు కలిపి ఒక స్ట్రిప్ ఉంటుంది, దాంట్లోనే కేవలం 10 దేశాలు మాత్రమే కండోలెన్స్ చెప్పినాయి. మిగతా 50 దేశాలు కనీసము రియాక్ట్ కూడా కాలేదు ఖమేనీ గారు చనిపోతే. సో అర్థం చేసుకోవాలి, మనిషి మంచోడైతే అందరు రియాక్ట్ అవుతారు, కానీ అట్లా కాదు కదా. మీరు చూడండి, భారతదేశంలోనే చూడండి, ఈ దేశ పౌరులు చనిపోతే వీళ్ళు రియాక్ట్ కాలే, ఈ దేశంలో ఉన్న బ్యాచ్. కానీ ఎక్కడో ఉన్న ఖమేనీ గారు చనిపోతే వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వీళ్ళు రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇది ఎక్కడా? ఈ దేశ ప్రభుత్వ పథకాలు తింటూ, ఈ దేశంలో స్వేచ్ఛగా బతుకుతూ, ప్రతి పౌరునికి నిరసన తెలిపే హక్కు 100% ఉంది ఈ దేశంలో. కానీ అట్ ద సేమ్ టైము ఈ దేశ పౌరులు చనిపోయినప్పుడు కూడా, ఈ దేశ ఆర్మీ చనిపోయినప్పుడు కూడా, ఈ దేశం పైన వేరే దేశం అటాక్ చేసినప్పుడు కూడా నిరసనలు తెలపాలి కదా, రాస్తోరోకోలు చేయాలి కదా. ఎందుకు? వీ హ్యావ్ టు థింక్. ఈ డబుల్ స్టాండర్డ్సే నాలాంటి వాడిని కూడా వ్యతిరేకం ఎందుకు చేస్తున్నాయంటే, డబుల్ స్టాండర్డ్స్. మనం ఎంత కలుపుకొని పోదాం అనుకుంటున్నాం, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, అంతే కదా. మనం ఎంత కలుపుకొని పోదాము అన్న కూడా వీళ్ళు లేదు, మేమే మాకు మీకు సంబంధం లేదు అనే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో ఖమేనీ గారి హత్య కేవలము ఇజ్రాయెల్కి లేకపోతే అమెరికాకు అతడు శత్రువు అనే కాదు, ఆ ఆయిల్ రిజర్వ్స్ పైన అమెరికా పట్టు సాధించడానికి ఆ ఖమేనీ గారి మర్డర్ అయితే జరిగింది అనేది 100% మనము ఈ సినారియోలో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేటట్లే లేదు. ఎందుకంటే ఇరాన్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో, అన్ని అరబ్ కంట్రీస్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఇంకా వాళ్ళైతే అటాక్ చేస్తలేరు, కాకపోతే ఏదో ఒకరోజు వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవడానికి తప్పనిసరి ఇరాన్ మీద అటాక్ చేస్తారు. కానీ ఇరాన్ దగ్గర మాత్రం ఈ ఆయుధ సంపత్తి చాలా ఉంది, వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేసింది ఈ ఆయుధాలని డెవలప్ చేసుకోవడానికే. సో చూడాలి ఈ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పటి వరకు వెళ్తుంది, ఇప్పట్లో ఆగుతుందా లేదా, లేకపోతే ఇరాన్లో ఆ రెజిమ్ చేంజ్ ఏదైతే ఉంటుందో. అంటే అమెరికా చెప్తున్నది ఏంటంటే, ఇరాన్లో ఆ రెజిమ్ చేంజ్ అయ్యి అంటే ఆ ఇరాన్ ప్రజలు ఎవరినైతే ఒప్పుకుంటారో, ఇరాన్ ప్రజలు అంటే కొందరు ఇప్పుడు షియా ముస్లింలు ఉన్నారు ఇరాన్లో, వాళ్ళు వేరేళ్ళని ఒప్పుకోరు, కానీ ఇరాన్లో ఇంకా వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఒప్పుకునే లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఇరాన్ సుప్రీం అయితే మాత్రమే ఈ దాడులు ఆపుతామని అమెరికా చెప్తుంది. కాకపోతే అది జరిగేటట్లు లేదు. జరుగుతున్న ఈ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందా? ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వార్ నడుస్తుంది, ఇక్కడ ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్, ఈ బెహరీను, ఈ కంట్రీస్ అని ఈ వార్ నడుస్తున్నాయి. అటు రష్యా ఉక్రెయిన్ లొల్లి నడుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా ఈ యుద్ధాల భయమే ఉంది. సో కొందరు ఏమంటున్నారంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అంటున్నారు. కానీ అంత ఈజీగా 3వ ప్రపంచ యుద్ధానికి అయితే వెళ్ళదు ఇది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ నాకు తెలిసి అంత ఈజీగా 3వ ప్రపంచ యుద్ధానికి అయితే వెళ్ళకపోవచ్చు ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.